ఇప్పుడు చాలా ప్లేసెస్లో 7.5 సెంటీమీటర్స్ కంటే కూడా ఎక్కువ పడింది కొన్ని ప్రాంతాల్లో మనకు హైదరాబాద్లో. అవునండి. సో అలాంటి చోట్లయితే మరింత ప్రాబ్లం అయింది నిన్న. అవునండి. నిన్న అత్యధికంగా 12 సెంటీమీటర్లు మనకి అంబర్పేటలో రికార్డ్ అయిందండి. సిటీ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో 10 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయింది. 10 సెంటీమీటర్లు, 11 సెంటీమీటర్లు, 7-8 సెంటీమీటర్లు చాలా ఏరియాస్ లో మనకి రికార్డ్ అయింది. మనం 12 సెంటీమీటర్లు దాటితే వెరీ హెవీ రెయిన్ కింద పరిగణిస్తాం. 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వెరీ హెవీ రెయిన్ కింద మనం పరిగణిస్తాము. సో ఒక చోట మనకి వెరీ హెవీ రెయిన్ కూడా రికార్డ్ అయింది. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ మనకి బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే మనకి చాలా రోజులు బట్టి రెయిన్స్ లేవు. వీ నీడ్ రెయిన్స్. అయితే మనం ఏంటంటే రెయిన్ పడితే మనకి రోడ్డు మీద ఇబ్బందులు, ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల రెయిన్ పడితే భయపడుతున్నాం, కానీ ఈ రెయిన్స్ లేకపోతే చాలా ఇబ్బంది, మనకి వాటర్ కి అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. సో యాక్చువల్ రెయిన్స్ మనం ఇన్వైట్ చేయాలి. బట్ మనకి ఏంటంటే మన లోపాల వల్ల మనకి సరైన రెయిన్ వాటర్ ని యూజ్ చేసుకునే పద్ధతులు తెలియనందున, తెలిసినా నిర్లక్ష్యం చేస్తున్నందువల్ల మనం రెయిన్ అంటే భయపడుతున్నాం. కానీ యాక్చువల్లీ ఈ మాన్సూన్ పీరియడ్ లో, ఈ పీరియడ్ అలాగే మనకి సమ్మర్ లో థండర్ స్టార్మ్స్ వస్తుంటాయి. సమ్మర్ లో మనకి 40 డిగ్రీస్ 45 డిగ్రీస్ వెళ్ళిపోయాక ఒక 4-5 రోజుల తర్వాత మంచి థండర్ స్టార్మ్ వస్తుంటుంది. పర్టికులర్లీ హైదరాబాద్ మనకి ఎలివేషన్ ఎక్కువ అండి. 540 మీటర్స్ అబవ్ ఉన్నాం మనము సీ లెవెల్ నుంచి, డక్కన్ ప్లాటు. అందుకని ఇక్కడ ఫ్రీక్వెంట్ గా మనకి వేసవ కాలంలో ఒక 5-6 రోజులు టెంపరేచర్ పెరిగినా 6వ రోజు 7వ రోజు మనకి పెద్ద థండర్ స్టార్మ్ వచ్చేస్తుంది. థండర్ స్టార్మ్ వచ్చేసి అంతా కూల్ అయిపోతుంది. అయితే థండర్ స్టార్మ్ వస్తే వెంటనే ట్రాఫిక్ ఇబ్బందులు అనుకుంటున్నాం, కానీ దానివల్ల ఏంటంటే అప్పటి వరకు బోర్లు ఎండిపోయే స్థితిలో ఉన్నవన్నీ ఆ నీరు కనుక సేవ్ చేసుకున్నట్టయితే అవన్నీ రీఛార్జ్ అయ్యి చక్కగా సమ్మర్ కూడా ట్యాంకర్ల ప్రాబ్లం లేకుండా, దీనివల్ల ఎంత ఎకనామిక్ అడ్వాంటేజ్, పొల్యూషన్ లేకుండా, ఈ ట్యాంకర్లు రోడ్ల మీద తిరగకుండా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అయితే ఎవరు దీని గురించి పట్టించుకోకుండా ఏదో తవ్వమన్నారని చెప్పేసి 2 గుంటలు తవ్వేది, లేకపోతే దానికి ఏంటంటే చాలా మంది టెర్రస్ నుంచి పోయే వాటర్ ని కనెక్ట్ చేసిన అన్ని అవుట్లెట్స్ ని దానికి కనెక్ట్ చేయడం లేదు. ఏదో 1-2 అవుట్లెట్స్ కనెక్ట్ చేసేసి మిగిలినవన్నీ డ్రైన్ కి కనెక్ట్ చేసేసి ఇస్తున్నారు. అందువల్లే మనకి డ్రైన్ వాటర్ రివర్స్ ఇదే అయిపోయి రోడ్ల మీద మనకి 1 మీటర్ లెవెల్, 1/2 మీటర్ లెవెల్ వాటర్ రావాల్సిన అవసరం లేదండి. 10 సెంటీమీటర్ అంటే 10 సెంటీమీటర్ థిక్నెస్. ఈవెన్ మనకి లో లయింగ్ ఏరియా, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి రోడ్ లో పల్లంగా ఉన్న దగ్గరికి వెళ్ళిపోయినా కూడా మీకు 20-30 సెంటీమీటర్ రెయిన్ ఉండాలి తప్పించి 1 మీటర్ లైన్ వెహికల్సే, కార్లు తేలిపోయి స్కూటర్లు కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఈ వాటర్ let out by the surrounding buildings and areas onto the road and to the drains.